హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. మనం లక్కీ మొబైల్ నంబర్ గురించి చాలా స్పష్టంగా తెలుసుకుంటున్నాము. ఇక్కడ మనం సామాన్యం నుంచి మాన్యుల వరకు, అంటే సీఎం నుంచి పిఎం వరకు ఎవరైనా సరే మొబైల్ నంబర్ వాడతారనేది జగత్ సత్యం. ఇది కలియుగం, ఏఐ యుగం కదా. అయితే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ వాళ్ళ పేర్లు ఏంటిది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటిది, వాళ్ళ మ్యారేజ్ డేట్ ఉంటే మ్యారేజ్ డేట్ గురించి చెప్తా. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక మంచి ఒక సలహా అనుకున్నా, అడ్వైజ్ అనుకున్నా, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలనుకున్నా. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే కూడా నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే కావాలి, నేను మినిస్టర్ కావాలి, కావలిస్తే అవకాశం సీఎం కూడా కావాలనుకుంటారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ఫస్ట్ ఏమనుకుంటారు, నేను ఎమ్మెల్యే కావాలనుకుంటారు, ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ కావాలనుకుంటారు, మినిస్టర్ కావాలి సీఎం కావాలనుకుంటారు. మరి సీఎం కావాలనుకుంటే సీఎం కాబట్టి అన్ని యోగాలు కావాలి కదా మనము. సో అందుకోసమే ఇప్పుడు ఫైర్ బ్రాండ్, గోశామాలకి ఫైర్ బ్రాండ్, హిందుత్వానికి ఒక ఫైర్ బ్రాండ్. టి రాజా సింగ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. గోరక్షణ, హిందూయిజం ఏయ్ అని అంటాడు, తూకిత్తా మైకిత్తా అనేది మొత్తం రెబల్ అవుతుంది కదా, రెబల్ స్టార్ అన్నట్టుగా ఉంటుందా లేదా? నేను అప్పుడే అనుకున్నా ఏదో ఒక నంబర్ ఉంటేనే ఇట్లా జరుగుతుంది అని. రాజా సింగ్ అంటే తోపు బాపు. ఒక 2018లో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నుంచి ఒక్క మొగాడు తప్ప ఇంకా ఎవరు గెలవలే. తెలుసు కదా మీ అందరికీ. 2018లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది రాజా సింగే, అవునా? అది మాత్రం మీ అందరికీ తెలుసుగా. అయితే ఎప్పుడైనా ఆవుల్ని మనము రక్షించడానికి ఫస్ట్ ఉండేది రాజా సింగే. నాకు తెలిసి ఇది వాళ్ళ పిఏ ఉపయోగిస్తారా, రాజాసింగ్ గారు ఉపయోగిస్తారా నాకు తెలియదు. కానీ ఈ నంబర్లో ఉన్న రహస్యం ఒకసారి తెలుపుతా. నేను ఆయన పేరులో ఉన్న రహస్యం కూడా నేను చెప్తా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక రాజాసింగ్దే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ పేర్లో ఏ బలం ఉంది, వాళ్ళ మొబైల్ నెంబర్లో ఏ బలం ఉంది, వాళ్ళ మ్యారేజ్ డేట్లో ఏ బలం ఉంది, నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తామా గెలవమ్మా. అసలు ఈ 2-3 సంవత్సరాల నుంచి రాజాసింగ్ గారిది మొత్తం కాంట్రవర్సీ అవుతుంది. మొత్తం మీద బీజేపీ పార్టీ నుంచి ఆయన దూరం అయినాడు. ఇవన్నీ మీ విషయాలు మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. అసలు ఎందుకు జరుగుతుంది? రాజాసింగ్ గారి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? 2027కి ఇంకా ఎలా ఉంటుంది రాజాసింగ్ గారి లైఫ్, అది లైఫ్ టైం గ్రాఫ్లో చెప్పుకుందాం. 2021 నుంచి ఏం జరుగుతుంది రాజాసింగ్ గారి లైఫ్ టైం గ్రాఫ్, అది లైఫ్ టైం గ్రాఫ్లో చెప్పుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం మొబైల్ నెంబర్ చెప్పుకుంటాను. ఈ మొబైల్ నెంబర్లో ఎనీథింగ్ ఎండింగ్ 0 అంటే 0 అని అన్నాను, కానీ 0 కాదు కదా అని పెద్ద హీరో పొలిటికల్గా కదా. ఏం లేదండి, ఏ నెంబర్ వచ్చిందో దాన్ని బట్టి నేను చెప్తాను. చూడండి, మొత్తం చూడండి, ఇది 9 అండి, సున్నాలకు విలువ లేదు. ఇది 2, ఇట్లా ప్లగ్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ కూడా. ఇది 1, ఇదిగో ఇది 4, ఇంకా సున్నాలు అంతే. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ దాకా మనం క్యాలిక్యులేషన్ చేస్తే, సో ఇది 5, ఇది 7 నెంబర్ వచ్చిందండి. ఇక్కడ ప్లస్ 9 = 16. మొదటి నుంచి చెప్పేది ఇదేనండి. రాజాసింగ్ గారు 15వ తారీఖు పుట్టుంటాడు, 15. అది ఒరిజినలా మరి డూప్లికేట్ నాకు తెలియదు. ఎవరి మొబైల్ నెంబర్ అయితే ఇట్లాంటి 16 నెంబర్ వచ్చిందనుకోండి, 34 నెంబర్ వచ్చిందనుకోండి, 52 నెంబర్ వచ్చిందనుకో, ఏది కూడా 7 బాగా ఆధ్యాత్మికం ఉంటుంది. ఆధ్యాత్మికం, ఓ జై శ్రీరామ్, ఆధ్యాత్మికం ఉంటుంది. కాబట్టి మళ్ళీ నేను ఎగ్జాంపుల్ నాతో చెప్తా. బాగా గురువులు అవుతారు, స్వామీజీలు అవుతారు, పీఠాధిపతులు అవుతారు, దేశ సేవ, దేశభక్తి ఇట్లా అవుతుంది కదా. నా మొబైల్ నెంబర్ చెప్తాను చూడండి ఏమవుతుందో. ఇగో 9346991263. ఇది మొత్తం కొడితే 52 = 7. 2 ఇయర్స్కే నాకు విడాకులు అయినాయి. 2007 సంగతి, ఇది 2007 సంగతి, ఈ విడాకులు అయిపోయినాయి. అది నా మొబైల్లో, ఆ మొబైల్కి వచ్చింది. హలో అల్లుడు గారండి, చెప్పండి భీమవరం గురించి రామకృష్ణ అంకుల్ గారు అని. ఏం లేదండి, లలితా శివజ్యోతి గారు మీకు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉంది, పంపించేసింది లెటర్లు, సంతకం పెట్టి పంపించాను అంతే. మనకేం తెలియదు నంబర్ల గురించి. అసలు మనకు అంత యోగాచారి కదా, ఓ అంటాం అంతే. సో ఒక టాప్ లెవెల్కి వెళ్ళిపోయిన నేను 2005లో నా పెళ్ళికి ఫిబ్రవరి 26వ తారీఖు ఒక 10,000 నుంచి 20,000 మంది వచ్చారు నా పెళ్ళికి. ఎంత సెలబ్రిటీ నేను. టీవీ 9 టెలికాస్ట్ అయింది, టీవీ 9లో టెలికాస్ట్ అయింది. సెలబ్రిటీనే కాదా? ఒక టాప్కి తీసుకెళ్ళిపోయింది, దడిలు మరి కింద కొట్టింది, డైవర్స్ అయిపోయింది. బాగుందా? అది అప్పుడు నాకు తెలియదు. చాలామంది కొత్తగా వచ్చేసారు, ఒరే నీకు ఇన్ని తెలిసినాయి కదా, అప్పుడు ఎందుకు విడాకులు అయిందంటే, అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నా కదా. నువ్వు సగం వీడియో చూస్తుంది, మొత్తం చూడలేవుగా. సో అలా నన్ను పైకి తీసుకెళ్ళి అలా అయిపోయింది కదా.
సేమ్ టు సేమ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజాసింగ్ టాప్ని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు దళలు మనది చూడండి 16 నంబర్. అరే నంబర్ నీకు నాకు ఒకటే, రిజల్ట్ ఒకటే. ఇది 7, ఇది 7. సో అందుకోసమే రాజాసింగ్ గారు ఎప్పుడు చూసినా ఆధ్యాత్మిక సమ్మేళనంలో, మన రథయాత్రలలో, శోభయాత్రలలో జై శ్రీరామ్, హనుమాన్ జయంతి ఇవన్నీ ఉంటాయా లేదా? మళ్ళీ ముస్లింకులకి హిందువులకు మస్తు రాజాసింగ్ ఇట్లుంటాడు ఇట్లా, జై శ్రీరామ్. ఇది సంగతి. ఏ నెంబర్ అంటే స్పిరిచువాలిటీ, నో పొలిటికల్, ఇక్కడ ఓన్లీ స్పిరిచువాలిటీ. మనిషిని పైకి తీసుకెళ్ళి ఇట్లా తీసుకెళ్తుంది. ఎంత అంటే అరే ఈయనకు మించిన మునగాడు లేర్రా ఇంకా మన తెలంగాణలో అన్నట్టు తీసుకుపోయింది. ధడల్ మన కింద పడగొట్టు. అది జరిగిందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధడల్ అంతే. అంతదాకా ఎందుకు? నోకియా ఫోన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఉందా? నోకియా అంటే కూడా 16. కొడాక్ ఉందా? అంతే. ఎవరి పేరులో అయినా సరే, ఎవరి మొబైల్ నంబర్లో అయినా సరే, ఎవరి వెహికల్ నంబర్లో అయినా సరే ఈ 16 నంబర్ ఢమాల్ ఢమాల్. ఇది అయిపోయింది. అది అక్కడ అయిపోయిందా? ఇక రాజాసింగ్, టీ రాజాసింగ్, అందరు రాజాసింగ్ అంటారు. టీ రాజాసింగ్ అంటే 26 నంబర్. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది ఒక్కటే మంచిది. దీంతో రాజ్యం వెళ్తాడు. ఆయన పుట్టిన డేట్కి ఇది ఎలిజిబుల్, 15వ తారీఖు ఇది ఎలిజిబుల్. అంటే పేరు, మొబైల్ నంబర్, మ్యారేజ్ డేట్, వెహికల్ నంబర్, ఇంటి నంబర్, పొద్దుగాల లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిదీ నంబరే. నేను నమ్మకు, ఎవరు నమ్మన్నాడు? నేను నమ్మ అంటే నమ్మకు. నీ ఓటు, ఒక్క ఓటు ఓడిపోతే నువ్వు ఎమ్మెల్యే కావు, మినిస్టర్ కావు, సీఎం కూడా కావు. ఒక్క ఓటుతో ఓడిపోయిన రాజ్యాలు ఉన్నాయి. అర్థమైందా? నంబర్ ఈజ్ నంబర్, నంబర్ రూల్స్ ది యూనివర్స్. వచ్చాలే సైంటిస్ట్ అంటే కుదరదు, సైంటిస్ట్ని కాబట్టే వచ్చిన. సో అందుకోసమే మీ విషయంలో కూడా మొబైల్ నంబర్ ఏం వాడుతున్నారు, ఆ మొత్తం మొబైల్ నంబర్ ఇట్లాంటి 7 నంబర్లు వచ్చినాయా? అసలు మా శిష్యులకు తెలుస్తనే లేదు. చాలామంది 34 నంబర్ ఇస్తున్నారు, 43 నంబర్ ఇస్తున్నారు, 52. అరే నాయన, భార్యాభర్తలకు విడాకులు ఇచ్చే నంబర్లు ఏకండ్రా బాబు. మీ పైసల కోసం, మీ 50,000 కోసం, మీ లక్షల కోసం జనాల్ని మోసం చేయకండి. నేను చెప్పింది ఏంటి, మీరు ఏం చేస్తారు? మీరు మళ్ళీ బాబా పానంగా శిష్యులను కూడా అందరికీ చెప్పుకుంటా తిరుగుతారు. ఈ నంబర్లు ఇస్తారా, విడాకుల నంబర్లు? సో అందుకోసమే నంబర్లు ఉన్నాయి, నంబర్లు పనిచేస్తాయి. దాంట్లో ఎక్సలెంట్ నంబర్ ఉంటుంది. నేను ఇప్పటివరకు చాలా 99.99999 ఎక్సలెంట్ నంబర్ వాడినా, ఎక్సలెంట్ నంబరే ఇచ్చిన. అప్పుడప్పుడు నేను కూడా గుడ్ నంబర్, వెరీ గుడ్ నంబర్ కూడా వాడతా. ఎందుకు వాడతా అంటే నాకు అవసరం కాబట్టి. అట్లా అన్నిటి మీద రీసెర్చ్ చేసిన. వెరీ బ్యాడ్ నెంబర్ వాడినా, నార్మల్ నెంబర్ వాడినా, బ్యాడ్ నెంబర్ వాడినా, అన్ని నెంబర్లు వాడి ఏ నెంబర్కి ఏమొస్తుందో నాకు తెలుసు. సో అందుకోసం మీ ప్రయోగాలు చేయకండి. జీవితం చాలా విలువైంది, సమయం అంతకన్నా విలువైంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.